వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్వాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత రాజ్యాంగ రచన అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క అసలు పత్రం ఎవరి ద్వారా చేతితో వ్రాయబడింది? ఆన్సర్ ఇస్ సి, ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా. భారత రాజ్యాంగం ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా అందమైన కాలిగ్రఫీతో ప్రవహించే ఇటాలిక్ శైలిలో చేతితో వ్రాయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? ఆన్సర్ డి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఇస్ సి, నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, 1949 నవంబర్ 26న ఆమోదించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి రావడానికి ప్రధాన కారణం? ఆన్సర్ ఏ, లాహోర్లో ఆమోదించిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, 1949 నవంబర్ 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమలులోకి వచ్చిన అంశాలలో లేనిది? ఆన్సర్ సి, ఇది సరైనది కాదు. అత్యవసర పరిస్థితి అధికారాలు అనేది ఈ యొక్క అంశాలలో లేనిది. సరైన అంశం ఏంటంటే పౌరసత్వం, తాత్కాలిక పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, స్వదేశీ సంస్థానాలకు కల్పించిన రక్షణలు, ఇవన్నీ కూడా 1949 నవంబర్ 26న ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన వెంటనే అమలులోకి వచ్చిన అంశాలు. ఒక సి సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, 1950 జనవరి 26 గురువారం నుంచి అంటే థర్స్డే నుంచి అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరికానిది? ఆన్సర్ బి, షెడ్యూల్ 12 కాదు, ఇది సరైనది కాదు. ఆర్టికల్స్ 395, షెడ్యూల్స్ 8, భాగాలు 22, ఇవి సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం 12వ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఏ, 1950 జనవరి 24న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం? ఆన్సర్ డి, ఏ అండ్ బి. జాతీయ గీతం జనగణమన ఎంపిక, జాతీయ గేయంగా వందే మాతరం ఎంపిక, ఈ రెండు కూడా రాజ్యాంగ సభ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ చివరి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు హాజరై రాజ్యాంగ రాత ప్రతులపై సంతకం చేశారు? ఆన్సర్ బి, 284 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానానికి సంబంధించి సరికానిది? ఆన్సర్ డి, భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, ఇది దామోదర్ స్వరూప్ సేతు అనే అతను కాదు. ఎవరు ఈ మాటలు అన్నారంటే భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారంటే ఐవర్ జెన్నింగ్స్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితులలో సమైక్యగా, అసాధారణ పరిస్థితులలో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ప్రతి పేజీని శాంతినికేతన్లోని చిత్రకారుల సహకారంతో భారతీయ సంస్కృతిని
ప్రతిబింబించేలా కళాత్మకంగా రూపొందించిన వారు? ఆన్సర్ ఏ నందన్లాల్ బోస్. నెక్స్ట్ క్వశ్చన్. మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించిన అంశాలలో లేనిది? ఆన్సర్ సి ఇది అంశాలలో లేనిది స్వేచ్ఛ, వాణిజ్య, వ్యాపార చట్టాలు, అత్యవసర పరిస్థితి అధికారాలు, గవర్నర్ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అఖిల భారత సమైక్య అనే భావన. ఇవన్నీ కూడా మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి గ్రహించిన అంశాలు. సి సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ నుంచి గ్రహించిన అంశాలలో లేనిది? ఆన్సర్ డి ఇది అంశాలలో లేనిది డి అనే ఆన్సరు. దేశాధీనత పేరు మీదుగా పరిపాలన నిర్వహించిన ఇది రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ నుంచి గ్రహించిన అంశాలలో లేనిది. అంశాలలో గల అంశాలు ఏంటంటే రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ నుంచి గ్రహించిన అంశాలలో గల అంశాలు ఏంటంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ, అటార్నీ జనరల్ వ్యవస్థ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ, న్యాయస్థానాలు, రిట్స్ జారీ చేసే విధానం, చట్టసభల సభ్యులకు హక్కులు. ఇవన్నీ కూడా రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ నుంచి గ్రహించిన అంశాలలో సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాలలో లేనిది? ఆన్సర్ సి అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యం అనేది ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాలలో లేనిది. రాజ్యాంగ నిర్మాతలు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి గ్రహించిన అంశాలు ఏంటంటే రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగ ఆధిక్యత, ఉపరాష్ట్రపతి వ్యవస్థ, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, న్యాయస్థానాలకు ఉండే న్యాయ సమీక్ష అధికారం, న్యాయ వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి. ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికానిది? ఆన్సర్ బి ఇది సరైనది కాదు. రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం. ఇది రాజ్యాంగ నిర్మాతలు కెనడా దేశ రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలకు సంబంధించి సరికాని అంశం. సరైన అంశాలు ఏంటంటే అవశిష్ట అధికారాలు కేంద్రానికి లభించడం, బలమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందడం, రాష్ట్రపతి ద్వారా రాష్ట్రాల గవర్నర్ల నియామకం. ఇవన్నీ సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత. ఆన్సర్ ఇస్ బి ఉమ్మడి జాబితా అనేది ఆస్ట్రేలియా దేశం నుండి గ్రహించారు. అలాగే న్యాయమూర్తుల తొలగింపు అనేది అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. చట్టం నిర్ధారించిన పద్ధతి అనేది జపాన్ దేశం నుండి గ్రహించారు. అలాగే రాజ్యాంగ సవరణ విధానం అనేది దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత. ఆన్సర్ ఇస్ ఏ ప్రోటెం స్పీకర్ నియామకం అనేది ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించారు. అలాగే ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం అనేది దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించారు. అలాగే జీవించే హక్కు అనేది జపాన్ దేశం నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జత. ఆన్సర్ ఇస్ సి రాజ్యాంగ ప్రవేశికలోని గణతంత్ర అనే భావన అనేది
ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి గ్రహించారు. అలాగే సుప్రీంకోర్టు సలహా రూపక అధికార పరిధి అనేది కెనడా రాజ్యాంగం నుండి గ్రహించారు. అలాగే దేశాధినేత పేరు మీదుగా దేశ పరిపాలన నిర్వహణ అనేది అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. అలాగే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం అనేది ఆన్సర్ డి పైవన్నీ. రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం, పంచాయతీరాజ్ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక లక్షణాలు, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంతో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ సాంఘిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన యూరో అమెరికన్ నమూనాలో లేని అంశం. యూరో అమెరికన్ నమూనాలో లేని అంశం ఆన్సర్ సి పరోక్ష ఎన్నిక విధానం. ఇది ఈ యొక్క లేని అంశం. ఇది ఉదార ప్రజాస్వామ్య విధానాలు, కేంద్రీకృత రాజ్యాంగం, పార్లమెంట్ ఆధిక్యత, ఇవన్నీ కూడా మన దేశ సాంఘిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ సభ అనుసరించిన యూరో అమెరికన్ నమూనాలో గల అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్వసమ్మతి సమన్వయ పద్ధతులను ఉపయోగించిందని ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఏ గాన్విల్ ఆస్టిన్ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ సర్దుబాటు పద్ధతిని మెథడ్ ఆఫ్ అడాప్షన్ ఉపయోగించిందని ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ సి ఓపి గోయల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలం నాటి సాంఘిక ఆర్థిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉంది అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శన కంటే ముందే జాతీయ గీతాన్ని ప్రదర్శించడం తప్పనిసరి కాదని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ సి శ్యామ్ నారాయణ చౌక్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1994 ఏ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొంది? ఆన్సర్ డి పైవన్నీ. జాతీయ సమగ్రత, న్యాయ సమీక్ష, సామాజిక న్యాయం, సెక్యులరిజం, సమైక్య విధానం, ప్రజాస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకుల జాతీయీకరణ కేసుగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ఏ ఆర్సి కోపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై స్థానిక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయడమే ఏకకేంద్ర ప్రభుత్వం అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ బి హెచ్డబ్ల్యూ గార్నర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ రచనకు సంబంధించి సరికానిది? ఆన్సర్ బి ఇది సరైనది కాదు. రాజ్యాంగాన్ని లార్డ్ మౌంట్ బాటన్ ధృవీకరించారు. ఇది సరైనది కాదు. సరైన అంశాలు ఏంటంటే ముసాయిదా రాజ్యాంగానికి 7635 సవరణలు ప్రతిపాదించారు. ముసాయిదా రాజ్యాంగానికి ఎక్కువ సవరణలు ప్రతిపాదించిన వారు హెచ్వి కామత్. రాజ్యాంగ సభ చర్చలలో 7 days అంటే 7 రోజుల పాటు 24 మంది అమెరికన్లు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచనకు సంబంధించి సరికాని అంశం. ఆన్సర్ డి
ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించే సమయంలో గాంధీజీ పాల్గొన్నారు. ఇది సరైనది కాదు. సరైన అంశాలు అంటే రాజ్యాంగ సభ 11 సమావేశాలు కలిపి 165 రోజులు అంటే 165 రోజులు జరిగాయి. ముసాయిదా రాజ్యాంగంపై 114 రోజులు సమగ్రమైన చర్చ జరిగింది. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న అంటే సాటర్డే శనివారం ఆమోదించింది. సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.